నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఫేక్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నటువంటి విషయం పైన ఈరోజు ప్రధాన పత్రికలో శీర్షిక రావడం జరిగింది. ఆ శీర్షికలో ఏం తెలియజేశారో ఒకసారి మనం చూసినట్టయితే, ఇంజనీరింగ్ కాలేజీలో ఫేక్ ప్లేస్మెంట్స్, నకిలీ ఎంఓయూలలో మోసం చేస్తున్న యాజమాన్యాలు. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫేక్ ప్లేస్మెంట్ దందా యథాచేగా కొనసాగుతుంది. ఆయా కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్లేస్మెంట్ కల్పించడం కోసం యాజమాన్యాలు పలు కంపెనీలతో చీకటి ఒప్పందాలను చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ప్లేస్మెంట్ పేరిట జాబ్ ఆఫర్ లెటర్ను చేతిలో పెడుతున్నారు. ఆ తర్వాత ఏదో ఒక సాకుతో టర్మినేషన్ లెటర్లను ఇస్తున్నారు. చివరకు మోసపోయామని గుర్తించిన విద్యార్థులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇటీవల జేఎన్టీహెచ్ అధికారులకు ఫిర్యాదులు అందగా వారు స్పందించారు. ఇకపై కాలేజీల్లో తనిఖీలు చేపడతామని జేఎన్టీహెచ్ ఇన్ఛార్జ్ రిజిస్టర్ ప్రొఫెసర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు అని చెప్పేసి వచ్చింది. ఇది ప్రధాన పత్రికలో వచ్చినటువంటిది, ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. ఇప్పుడు ఈ తతంగం అంతా ఈరోజు ఈ నెలలో ఈ సంవత్సరమో కాదు, ఇది గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి తతంగం. ప్లేస్మెంట్ పేరుతోని తాత్కాలికంగా కన్సల్టెన్సీలను అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒప్పందం కుదుర్చుకొని ఫేక్ లెటర్లను తయారు చేసి ఇచ్చి అపాయింట్మెంట్ అని చెప్పేసి ఇస్తారు. తర్వాత వారు కోర్స్ అయిపోయి జాబ్కి వెళ్దామంటే అక్కడ జాబ్ ఉండదు. అపాయింట్మెంట్ లెటర్ని నాకెక్కించుకోవడానికి కూడా పనికిరాకుండా చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంకా కొన్ని సంఘటనలు ఏంటంటే, ఫేక్ ప్లేస్మెంట్స్ ఇచ్చినట్టుగా కాలేజీలే ఫేక్ అపాయింట్మెంట్లను తయారు చేసి నాక్కి కానీ, ఎన్బిఏకి కానీ, అటానమస్ కానీ ఇవన్నీ అప్లై చేసుకోవడానికి వాటిని సబ్మిట్ చేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఆ మధ్య కాలంలోనే ఒక కాలేజీ బ్లాక్ లిస్ట్ కూడా పడినటువంటి విషయం మనకు తెలుసు. అదొక్కటే కాదు, చాలా కాలేజీలో జరుగుతున్నటువంటి తంతు, ఈ ఫేక్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నటువంటి తంతు పైన ప్రభుత్వం స్పందించి ఖచ్చితమైనటువంటి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం నెలకొంది. ఎందుకంటే ఫేక్ ప్లేస్మెంట్తో విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి సంస్థల పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఇది చిలికి గాలివానలా పెద్దగా అయిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీటి ఫేక్ ప్లేస్మెంట్స్ పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.